హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మనము బెల్ అండి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుంచి అయితే పర్మనెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ గైస్, నోటిఫికేషన్ అయితే చూసుకుంటే ఆన్లైన్ అకౌంట్ వాళ్ళు అయితే అప్లికేషన్ అయితే చేసుకోగలరు. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళైనా ఇక్కడ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండి. మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది అండి. అండ్ వీడియోని ఒకసారి లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేసేయండి. అప్లికేషన్ అయితే ఇక్కడ చూసుకుంటే మీరు అనేది ఆల్రెడీ అయితే ఇక్కడ స్టార్ట్ అనేది అవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడైతే వేకెన్సీ అనేది ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ అనేది ఇక్కడ క్వాలిఫికేషన్ వివరాలకు వస్తే డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి అయితే డిప్లొమా ఉన్న వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు. ఏ బ్రాంచ్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రానిక్లో అయితే 7 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్లో 3 వేకెన్సీస్, మెకానికల్లో 12 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ కేటగిరీ వైజ్గా ఇక్కడ వేకెన్సీ అయితే మీరు చూసే ప్రయత్నం చేయండి. ఈ నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్లో అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. అండ్ బేసిక్ పే అనేది చూసుకుంటే ఇక్కడ మీరు అనేది 24,500 అయితే బేసిక్ అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. నెక్స్ట్ వేకెన్సీ అనేది చూసుకుంటే ఐటీ వాళ్ళకైతే కేటాయించడం జరిగింది. టెక్నీషియన్ సి వేకెన్సీ అనేది గమనించండి. అండ్ ఐటీ వాళ్ళకి అనేది ఎలక్ట్రానిక్ మెకానిక్లో 12 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్లో అనేది 2 వేకెన్సీస్, ఫిట్టర్ వాళ్ళకైతే 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. అనేది కేటగిరీ వైజ్గా ఇక్కడ వేకెన్సీ అయితే మీరు చూడండి. బేసిక్ పే అనేది 21,500 అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఐటీ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు 1 ఇయర్ అనేది అప్రెంటిస్‌షిప్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఎన్ఏసీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. రిలేటివ్ ట్రేడ్లో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 సంవత్సరాల నుంచి అయితే 28 సంవత్సరాల వరకు అయితే 2 వేకెన్సీలకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోగలరు. అండ్ మీరు కౌంట్ అనేది చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఇక్కడ మీరు జనవరి 1 వరకు అయితే కౌంట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, తర్వాత ఎస్సీ వాళ్ళకైతే 5 సంవత్సరాల వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించదు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళకైతే వేకెన్సీ అనేది లేదు కాబట్టి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించదు. అదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఎస్టీ వాళ్ళైతే 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. గైస్, క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ డిప్లొమా వాళ్ళకైతే ఎలక్ట్రానిక్ మీరు అప్లై అనేది చేసుకోవాలంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది డిప్లొమాలో అనేది. అని ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. మెకానికల్ వాళ్ళకైతే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రమే, ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇక్కడ టెక్నీషియన్ సి ఐటీ వాళ్ళకైతే ఇక్కడ మీరు అనేది ఎలక్ట్రానిక్ మెకానిక్ కావచ్చు, ఎలక్ట్రికల్ అండ్ ఫిట్టర్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. వేరే ట్రేడ్ వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. గాయస్, ఇక్కడ మినిమం పర్సంటేజ్ అనేది గమనించండి. ఇది మీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో ఇక్కడ డిప్లొమా వాళ్ళకైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 60% మార్క్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ వాళ్ళకు, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 50% మార్క్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. టెక్నీషియన్ సి వాళ్ళకి అనేది ఇక్కడ ఐటీఐ వాళ్ళకైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 60%, ఎస్సీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 50% మార్క్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ఫస్ట్ రైటింగ్ టెస్ట్ అయితే ఉంటుంది, 150 మార్క్స్ అనేది. దీంట్లో పార్ట్ 1 అనేది జనరల్ ఆప్టిట్యూడ్ అని ఉంటుంది, 50 మార్క్స్ అనేది. ఇక్కడ లాజికల్ రీజనింగ్ కావచ్చు, అనలిటిక్, కంప్రహెన్షన్ మిగతా అయితే ఉంటాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. తర్వాత పార్ట్ 2లో అనేది టెక్నికల్ ఆప్టిట్యూడ్ అయితే ఉంటుంది, 100 మార్క్స్ అనేది. మీ ట్రేడ్కు అదేవిధంగా మీ డిసిప్లిన్కి సంబంధించిన సిలబస్ మాత్రమే ఉంటుంది. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 35% మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పార్ట్ 1 అదేవిధంగా పార్ట్ 2 సపరేట్గా రావాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎస్సీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 30% మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. పార్ట్ 1 అదేవిధంగా పార్ట్ 2లో సపరేట్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. క్లియర్ అనేది చేసుకున్న వాళ్ళకైతే డీవీ అయితే ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే. అది కంప్లీట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీకు తీసుకుంటారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ట్రేడ్ టెస్ట్ మిగతా అనేది అయితే వాళ్ళు ఎలాంటి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. అప్లికేషన్కి అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్తాను, అది కూడా ఇక్కడ మీరు చూసేయండి. అండ్ అప్లికేషన్ ఫీజు అనేది గమనించండి. అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 295 రూపీస్ అనేది ఫీజు అయితే పడుతుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే ఉండదు. వీళ్ళకు ఫీజు నుంచి అయితే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఆన్లైన్ ద్వారా అయితే ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్బీఐ కలెక్ట్ ద్వారా అయితే ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ డేట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ అయితే జనవరి 8 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అనేది జనవరి 31 వరకు అయితే అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్ ద్వారా. రైటింగ్ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరిలో అయితే ఉంటుంది. వాళ్ళు సపరేట్గా డేట్ అయితే మెన్షన్ అయితే చేస్తారు. మీరు అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళైతే చెక్ చేస్తూ ఉండాల్సి అయితే ఉంటుంది. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ మీరు గమనించండి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో అయితే మీరు మ్యాండేటరీగా రిజిస్ట్రేషన్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అది కూడా యూపీ అండి. ఉత్తరప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు.
అండ్ అప్లికేషన్ చేసేటప్పుడు అయితే మీకు ట్రబుల్ అయితే అవుతుంది. ఇది ఇక్కడ మీరు చూడాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇప్పటివరకు మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కూడా ఇంకా మీరు ఫిబ్రవరి 1 వరకు మాత్రం మీకైతే ఇంకా టైం అనేది ఇవ్వడం తెలియదు. అప్పటివరకు అయితే మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. యూపీ ఉత్తరప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో గమనించండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ. వీడియోస్ లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.